హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ని చూపించబోతున్నానండి. ఈ మిల్క్ షేక్ని చేసుకోవడం చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కూడా చిటికలో చేసేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ జ్యూస్ని ట్రై చేయకపోతే ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ని తీసుకున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఎడ్జెస్ని తీసేసుకోవాలి. ముందుగా దీన్ని ఇప్పుడు 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చేత్తో పట్టుకొని జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మనకి స్కిన్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ మొత్తాన్ని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఈ జ్యూస్ కోసం మొత్తం 1.5 డ్రాగన్ ఫ్రూట్ని యూజ్ చేస్తున్నానండి. ఒక ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఇంకొక హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొత్తాన్ని కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోని 3 టేబుల్ స్పూన్లు షుగర్ని వేసుకోవాలి. మీరు చక్కెరకి బదులుగా బెల్లం పౌడర్ లేదా బ్రౌన్ షుగర్ని కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పాలని ఒక పావు లీటర్ అంటే 1 కప్ వరకు వేసుకోవాలి. ఇది 125 ml కప్ అండి, అందుకని నేను ఇక్కడ 2 కప్పులు పాలు వేస్తున్నాను. ఇలా పాలను కూడా వేసిన తర్వాత బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇష్టం ఉన్న వాళ్ళు పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈ విధంగా మిల్క్ షేక్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా బయట ఎక్కడైనా మీకు డ్రాగన్ ఫ్రూట్ కనిపించాయంటే తెచ్చుకొని తప్పకుండా ఒక్కసారి మిల్క్ షేక్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.